శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయము 7వ శ్లోకము. ఈ శ్లోకము సృష్టి మరియు ప్రళయాల వెనుక ఉన్న పరమాత్మ తత్వాన్ని, ప్రకృతి నియమాలను అద్భుతంగా వివరిస్తుంది. ఓం సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాథౌ విసృజామ్యహం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. సర్వభూతాని సమస్త జీవరాశులు, కౌంతేయ ఓ కుంతి పుత్రుడైన అర్జున, ప్రకృతిం నా ప్రకృతిలోనికి, యాంతి చేరిపోతాయి, మామికాం నాకే చెందిన, కల్పక్షయే ఒక కల్పం ముగిసినప్పుడు, పునః మళ్ళీ, తాని ఆ జీవులనే, కల్పాదో కొత్త కల్పం ప్రారంభంలో, విసృజామి సృష్టిస్తున్నాను, అహం నేను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఒక కల్పం అంటే బ్రహ్మ ఒక పగలు ముగిసినప్పుడు సమస్త జీవులు నా ప్రకృతిలో లీనమవుతారు. తిరిగి కొత్త కల్పం ప్రారంభమైనప్పుడు వారినే వారి పూర్వ కర్మలకు అనుగుణంగా నేను మళ్ళీ సృష్టిస్తున్నాను. ఈ శ్లోకము సృష్టి, స్థితి, లయ అనే విశ్వచక్రాన్ని వివరిస్తుంది. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. కాలానుగుణంగా సృష్టి జరుగుతుంది. నిర్ణీత కాలం తర్వాత ప్రళయం వస్తుంది. ప్రళయంలో జీవుల శరీరాలు నశిస్తాయి, కానీ జీవాత్మలు నశించవు. అవి భగవంతుని ప్రకృతిలో సూక్ష్మ రూపంగా ఉంటాయి. తిరిగి కొత్త సృష్టిలో తమ కర్మ ఫలాల ప్రకారం జన్మిస్తాయి. అంటే దేవుడు జీవులను కొత్తగా తయారు చేయడం కాదు, వారి కర్మానుసారం మళ్ళీ జన్మనిస్తాడు. ఇది వరకు మనం కల్పం గురించి తెలుసుకున్నాము. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు, అంటే 1000 మహాయుగాలు, అంతే సమయం రాత్రి. కల్పమంతంలో ఈ సృష్టి అంతా పరమాత్మలో లీనం అవుతుంది. ఉదయం కాగానే మరలా పరమాత్మలో నుండి బయటకు వస్తుంది. ఇది ఈ శ్లోకంలో తెలియజేశాడు పరమాత్మ. ఈ ప్రకృతి ఎటువంటిది అంటే మామికాం అంటే నాది, నాకు లోబడి ఉంటుంది అన్నాడు. అంటే ఈ ప్రకృతి అంతా పరమాత్మ చేత సృష్టించబడినది. 3 గుణాలతో కూడిన మాయకు లోబడి ఉంది అని అర్థం. దీనినే అత్యంతిక ప్రళయం అంటారు. బ్రహ్మకు సాయంత్రం కాగానే ఎక్కడి సృష్టి అక్కడే బ్రహ్మలో లీనమవుతుంది, అంటే సుషుప్తావస్థలో ఉంటుంది. మరలా ఉదయం కాగానే అదే సృష్టి చేతనావస్థకు వస్తుంది. మనం రాత్రి నిద్రలోకి జారుకోగానే ఈ ప్రపంచమంతా మనలో లీనమైపోతుంది. కళ్ళు తెరవగానే ప్రపంచమంతా నిన్న మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే మన కళ్ళ ముందు ఉంటుంది. అందుకే ఒక మహాకవి అన్నాడు, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అని. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యింది ఏమిటంటే, ఏదీ నాశనం కాదు. సూక్ష్మ రూపంలో మనకు కనబడకుండా అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నది మరలా వ్యక్తమవుతుంది. కొత్తగా జరిగేది ఏమీ లేదు. సూక్ష్మ రూపంలో ఉన్నవి స్థూల రూపంలో కనబడుతున్నాయి. అత్యంత సూక్ష్మ రూపంలో చిన్న విత్తనంలో దాగి ఉన్న మర్రి చెట్టు, ఆ విత్తనం నేలలో పడి పెరిగి పెద్దదయ్యి మనకు పెద్ద వృక్షంగా, వటవృక్షంగా కనపడుతుంది. ఒక రైతు పంట కోసిన తర్వాత పొలాన్ని ఖాళీ చేస్తాడు. వర్షాకాలం వచ్చినప్పుడు అదే పొలంలో మళ్ళీ విత్తనాలు వేసి కొత్త పంటను పండిస్తాడు. ఇక్కడ పంట కోయడం అంటే ప్రళయం, విత్తనాలు భద్రంగా ఉంచడం అంటే ప్రకృతిలో లయం, మళ్ళీ విత్తనాలు మొలకెత్తడం అంటే కొత్త కల్పం. ఈ విధంగా భగవంతుడు సృష్టిని చక్రంలా నడిపిస్తాడు. అలాగే ఈ అనంత విశ్వం కూడా కల్పాంతంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. కల్పం మొదట్లో మరలా స్థూల రూపం ధరిస్తుంది. ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకు చెప్పే పరమార్థం ఏమిటంటే, ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు. పుట్టడం, పెరగడం, నశించడం అనేవి ప్రకృతి సహజ ధర్మాలు. వీటన్నిటికీ అతీతుడై వీటన్నిటినీ నడిపించే పరమాత్మను శరణు వేడడమే మోక్ష మార్గం. హరి ఓం తస్సత్.